సేమియా సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము. ముందుగా ప్యాన్ పెట్టుకుని ముందుగా 1 లీటర్ పాలను తీసుకుని బాగా మరగబెట్టుకుందాము. అందులో ఒక 10 నిమిషాలు ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుని బాగా ఉడకబెట్టుకుందాము. సగ్గుబియ్యం బాగా ఉడికిపోయినాయి కదండి. సగ్గుబియ్యము ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న సేమియా వేసుకుందాము. బాగా ఉడకబెట్టుకుందాము. సేమియా కూడా బాగా దగ్గరగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో సరిపడినంత పంచదార వేసుకుందాం. పంచదార నచ్చిన వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం ఇలాచీ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకున్న జీడిపప్పును కూడా వేసుకుందాము. చూసారు కదండి, వేడి వేడి సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇది 10 నిమిషాల్లో రెడీ అయిపోద్దండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరికైనా చిన్నలకైనా పెద్దలకైనా బాగా నచ్చుద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.